అనేక మంది ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఇవాళ బహిర్గతంగా ఇవాళ మీడియా ముఖంగా చెప్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరకపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమైపోయి చివరి క్షణంలో రేపు పొద్దుగాల ఢిల్లీకి పోయి భారతీయ జనతా పార్టీలో చేరుతాడు అనేటువంటి సందర్భంలో అడ్డుకున్నది ఎవరు? ఆపింది ఎవరు? భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కోసం ఎవరైనా ఆలోచించిరా? ఎంతమందికి పార్టీ ఈ విషయాలు తెలుసు? ఎవరు అడ్డుకున్నారు? పార్టీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు ఎందుకు పోతున్నారు? పార్టీలో విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలకు ఎంపీలకేమో పార్టీలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పార్టీ నిధుల ద్వారా మీరు గెలుస్తారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలైతే పార్టీకి సంబంధించినటువంటి నిధులు ఇస్తారా? కార్యకర్తలేమో వాళ్ళు సొంతంగా కష్టపడాలనా? వాళ్ళు సొంతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలవాలనా? మీ ఎంపీ ఎమ్మెల్యేలకు మాత్రం పార్టీ నుంచి నిధులు రావాలనా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది వాళ్ళ ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క ఘోష. ఒక 15-16 సంవత్సరాలుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో మాట్లాడిన సందర్భంగా ఇక్కడ ఈ వార్త వచ్చింది కాబట్టి చెప్తున్నా. కేవలం ఒక 10-15 మంది మాత్రమే అన్ని పోస్టులు కొట్టేస్తారు. ఎవరికి మిగిలిన వాళ్ళకి గుర్తింపులు ఉండేవి, వాళ్ళకు ప్రోత్సాహం ఉండదు, ఎవరి దగ్గర ఏ శక్తి ఉందో ఏం తెలియదు. 119 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లలో 2014లో 2009లో పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2014లో పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది మిగిలిరు? 2018లో మీరు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మిగిలిరు ఈ భారతీయ జనతా పార్టీలో? 2023లో పోటీ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది? ఉన్న వాళ్ళు ఎంతమంది? మళ్ళీ ఆ నియోజకవర్గాలను పట్టుకొని ఆ కార్యకర్తలకు అండగా నిలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది? 2014 నుంచే తీసుకుందాం, లేదు 2009 నుంచి తీసుకుందాం. 2009లో మీరు ఒంటరిగా పోటీ చేశారు కదా. 2009 తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఒకే నియోజకవర్గంలో పోటీ చేసి ఆయా కార్యకర్తలకు, స్థానికంగా ఉండేటువంటి వాళ్లకు అండగా నిలబడ్డటువంటి నాయకుల సంఖ్య ఎంత? వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఉండరు. అట్లాంటి సందర్భంలో ఈ భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పాలంటే 2009 నుంచి వచ్చేది మాదే, తెలంగాణ వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ వచ్చింది మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా బీజేపీకి అంత సీన్ లేదనేటువంటి అంశం అర్థమైంది. కారణం ఎవరు? ప్రజల తప్ప, కార్యకర్తల తప్ప, నాయకత్వం తప్ప? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ అంశాలన్నీ కూడా సమీక్ష చేసుకోవాలి. కేవలం పార్టీ కార్యాలయానికి పరిమితమయ్యేటువంటి నాయకులు కావాలా? ప్రజల్లో ఉండేటువంటి నాయకులు కావాలా? ఎమ్మెల్యేలు గెలవాలంటే 60 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. పార్టీ ఆఫీస్లో 60 మంది నాయకులు సమీక్ష చేసుకొని వదిలేస్తారు. ఆ పార్టీ అందరు కలిసి వచ్చేది మా ప్రభుత్వమే అధికారంలో రావడానికే మేము ఈ రాజకీయ తీర్మానం చేసినామని అందరూ కూర్చుంటారు, బోధింటారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది, కథం. ఇది ఆ పార్టీకి సంబంధించినటువంటి కథ. ఇది వచ్చింది కాబట్టి వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఈ పేర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు అవుతారని నేను నమ్మట్లేను, కారు అని నమ్మట్లేను. విచిత్రమైనటువంటి అపాయింట్మెంట్స్ ఉంటాయి.